మేడ్చల్ జిల్లా ఉప్పల్ డిపో ఎదురుగా ఉన్న క్యూబిక్ వైన్స్ లో ఘర్షణ తలెత్తింది. క్యూబిక్ వైన్స్ లోని పర్మిట్ రూమ్స్ లో కస్టమర్లకు స్నాక్స్ అమ్ముకునే వ్యక్తుల మధ్య గొడవ జరిగింది. అధిక ధరలకు స్నాక్స్ అమ్ముతున్నారని ప్రశ్నించిన కస్టమర్లపై స్నాక్స్ అమ్ముకునే వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే పరిమితికి మించి విచ్చలవిడిగా సిట్టింగ్లు నడపడం వల్లనే గొడవలు జరుగుతున్నట్టు స్థానికులు వెల్లడించారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ డిపో ఎదురుగా ఉన్న క్యూబిక్ వైన్స్ లో ఘర్షణ చోటు చేసుకుంది. క్యూబిక్ వైన్స్ లోని పర్మిట్ రూమ్స్ లో కస్టమర్లకు స్నాక్స్ అమ్ముకునే వ్యక్తులకు మధ్య గొడవ జరిగింది. ఇక అధిక ధరలకు స్నాక్స్ అమ్ముతున్నారని ప్రశ్నించిన కస్టమర్స్ పై స్నాక్స్ అమ్ముకునే వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే పరిమితికి మించి విచ్చలవిడిగా సిట్టింగ్లు నడపడం వల్లే గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు వెల్లడించారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఇనారెడ్డి అందిస్తారు. ఇనారెడ్డి, మేడ్చల్ జిల్లా ఉప్పల్ డిపో ఎదురుగా ఉన్న క్యూబిక్ ఉప్పల్లోని క్యూబిక్ వైరస్ లో జరిగిన గొడవ అక్కడ సంచలనంగా మారింది. దీనికి సంబంధించి అక్కడ ఏమైతే తిరుమల అనే వ్యక్తికి తర్వాత కస్టమర్లకు మధ్య అంటే తిరుమలలో అంటే ఎక్కువ రేట్లకు అమ్ముతున్న నేపథ్యంలో కస్టమర్ అడిగిన దానికి తిరుమల అనే వ్యక్తి ఇచ్చారు. దీనికి సంబంధించి అక్కడ కొంతమంది వీడియో తీసుకుని వైరల్ చేయడంతో ఏమంటే పోలీసులు స్పందించి వాళ్ళ మీద చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి అంటే ఈ ఇక్కడ పరిమితిని మించి దాంట్లో వ్యక్తులు తీసుకోవడం తర్వాత అక్కడ తిరుగుండా అమ్మకూడదు అని చెప్పేసి బోర్డులు పెట్టినప్పుడు కూడా వాళ్ళు అనుమానం ఇదంతా కూడా కొంతమంది స్థానికులు కొంతమంది ఒక గుంపుగా మారి ఈ రకంగా వాళ్ళు తిరుమలను అమ్ముతున్నారు. తర్వాత ఇష్టానురాజ్యంగా ఎక్కువ రేట్లకు వాళ్ళు అమ్ముతున్న దాన్ని అడిగిన నేరానికి వాళ్ళు ఈ రకంగా గొడవ పెట్టుకుని అవసరమైతే చంపేస్తారంటూ కూడా కట్టించుకొని బెదిరించే ప్రక్రియ కూడా చేపట్టడం జరుగుతుంది. మొత్తం మీద ఈ విషయాన్ని కొంతమంది అక్కడ ఉన్న వ్యక్తులు దాన్ని వీడియో తీసి పోలీసులు కూడా సెండ్ చేయడం పోలీసులు ఆ క్యూబిక్ వైన్స్ మీద కేసు నమోదు చేసుకునే దర్యాప్తు చేస్తా ఉన్నారు. దీంట్లో గతంలో కూడా ఇలాంటి గొడవలు చాలా జరిగినాయి. కాకపోతే అక్కడ యాజమాన్యం ఎవరైతే క్యూబిక్ వైన్స్ యాజమాన్యం సరైన పరిరక్షణ లేకపోవడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. తర్వాత పోలీసులు కూడా పట్టించుకుంటూ చెప్పిన ఆరోపణల మీద ప్రస్తుతం పోలీసులు ఈ విషయం మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు.